హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సంక్షోభం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. కానీ పలు విమానాలకు మాత్రం ఆగంతకులు నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ పర్వం ఆగడం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్, లండన్ నుంచి హైదరాబాద్కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్, కన్నూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లుగా అధికారిక మెయిల్ ఆగంతకుల నుంచి మెయిల్ వచ్చింది. ఇక దీంతో ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రన్వేలో ఆ 3 విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ కాగా వాటిని సిఐఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్తో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజ్ని చెక్ చేసి ప్రయాణికులను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపుతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సంక్షోభం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. కానీ పలు విమానాలకు మాత్రం ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ పర్వం ఆగడం లేదు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్, లండన్ నుంచి హైదరాబాద్కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్, కన్నూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లుగా అధికారిక మెయిల్ ఆగంతకుల నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రన్వేలో ఆ 3 విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ కాగా వాటిని సిఐఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్తో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజ్ని చెక్ చేసి ప్రయాణికులను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపుతున్నారు. రైట్, ఇక విమానాలకు బాంబు బెదిరింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కొంతమంది పని పాట లేని ఎదవలు ఉంటారు. సో ఆ ఎదవలకు ఒకటే పని, ఏదో ఒక చోట పూర్తిగా కూడా గందరగోళం క్రియేట్ చేయడమే వీళ్ళ పనిగా గతంలో కూడా మనం చూసాము. అయితే బాంబు బెదిరింపు కాల్స్ చేయడము, మెయిల్స్ పెట్టడము ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ నుంచి అనేక మంది ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి బెదిరింపు కూడా గతంలో కూడా చూసాము, తనిఖీలు చేశారు. చివరికి బాంబు ఏమీ లేదని అధికారులు అయితే గుర్తిస్తారు. 1-2 సార్లు అనేక మార్లు కూడా ఇటువంటి బెదిరింపు కాల్సే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 3 విమానాలకు బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి. ఒక మెయిల్ చేసినటువంటి ఆగంతకులు బాంబు పెట్టామంటూ కూడా ఈ మెయిల్లో సారాంశంగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఫ్రాంక్ఫర్ట్ అదేవిధంగా హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో దాంతో పాటు లండన్, హైదరాబాద్ విమానాలకు బాంబు పెట్టామంటూ కూడా ఈ బెదిరింపులకైతే పాల్పడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాలు సేఫ్ గా ల్యాండ్ అవుతున్నటువంటి తరుణంలోనే 3 విమానాల్లో బాంబు స్క్వాడ్ అయితే ప్రస్తుతం తనిఖీలు అయితే చేపట్టారు. ప్రధానంగా కూడా ఈ 3 విమానాల్లో బాంబు పెట్టామంటూ కూడా అన్మోర్ ఓవర్ ఆ బాంబులకు సంబంధించినటువంటి మేము పలానా విమానాలకు బాంబు పెట్టాము అని చెప్పిన నేపథ్యంలోనే ఎందుకైనా మంచిది అని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు రంగంలోకి దిగి పూర్తిగా కూడా తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇటువంటి మెయిల్స్ ఏవైతే ఇప్పుడు మెయిల్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ఐడెంటిఫైడ్ మెయిల్స్ అంటారు. వీటిలో ఎక్కడక్కడ గుర్తించడానికి చాలా కష్టతరం అవుతుంది. సో వీళ్ళంతా కూడా వాడేటటువంటి మెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఉపయోగించేటువంటి నకిలీ మెయిల్ ఐడీలు కావచ్చు, డార్క్ వెబ్ సంబంధించినటువంటి నకిలీ వెబ్సైట్లు కావచ్చు, వాటి నుంచి అటువంటి మెయిల్స్ నుంచే వీళ్ళంతా కూడా మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్స్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఆధారంగా కూడా ప్రస్తుతం తనిఖీలు చేపట్టినటువంటి అధికారులు మరి కాసేపట్లోనే ఈ మెయిల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పబోతున్నారు. అయితే ఇదంతా కూడా మాక్సిమం ఇదంతా ఫేక్ మెయిల్ ఐడీసే ఉంటాయి. కానీ ఫేక్ అని తెలిసినా గానీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అనేటటువంటి ఉద్దేశంలో అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల పాటు సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, డబ్ల్యూఎఫ్ CEO జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుదర్ష వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతున్నాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. ఇక రాత్రి డిన్నర్తో తొలి రోజు ముగుస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నేటి నుంచి 2 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. సదస్సుకు వేలాదిగా తరలివస్తున్న అతిథులు, వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 6000 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఏడీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులు పలువురు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేదిక దగ్గర దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బందిని మోహరించనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె శశాంక్ ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దాదాపు 2000 మంది అతిథులు, 2500 మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 3 వారాలుగా సాగుతున్న సన్నాహాలు ఆదివారం నాటికి కొలికి వచ్చాయని, ఈ సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిలుగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్. గుంటూరు మంగళగిరిలోని ద్వారకా నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. ఇక విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఇక విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. గుంటూరు మంగళగిరిలోని ద్వారకా నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఇక విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. వివాదాలొద్దు, అర్థం చేసుకోండి. కింద దిగి రావాలి. రామచంద్ర యాదవ్ గారు వస్తారంటే మేము ఆపాం వద్దని. మాకు టైం కావాలంటే పూర్తి లేదు, మాకు టైం కావాలి. ఇస్తారా ఎవరా? దేవుని కూడా చుట్టూ అట్లా దిగిరమ్మనండి. మేమే తీసుకెళ్తాం. కింద మాట్లాడారు. గుంటూరు మంగళగిరిలోని ద్వారకా నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. ఇక విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఇక విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. దేవుని కూడా చుట్టూ అట్లా దిగిరమ్మనండి. రైట్, ఇక ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ అనిల్, మంగళగిరి ద్వారకా నగర్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే కృష్ణుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అటు యాదవ్ సంఘ నేతలు కూడా సమాయత్తమైనటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొండ పోరంబోకలో పెడుతున్నటువంటి విగ్రహాన్ని అడ్డుకునేందుకు కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి కొండ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద నీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది, ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ స్థలంలో పూర్తిగా తీసివేసి అటు మరో ప్లేస్ లో కూడా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం మున్సిపల్ అధికారులు జేసీపీ ద్వారా కూడా విగ్రహాన్ని తొలగించేందుకు కూడా మరి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యాదవ సంఘ నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారుల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వారితో చర్చలు జరిపేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరో ప్లేస్ లో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులే కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వెంకటేశ్వర్లు హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలని పరిగణలోకి తీసుకొని అమలు పరచాల్సినటువంటి అధికారులు మరి ఏదైతే మరి యాదవ్ సంఘాల మధ్య అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొనసాగుతుంది. ఏదైతే మరి కొంత ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు కూడా భారీ సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. ఏది ఏమైనా యాదవ్ సంఘాల నేతల మధ్య అదేవిధంగా అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యం మరో ప్లేస్ లో కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చర్చలు అయితే కొనసాగుతుంది. అనిల్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
తెలంగాణలో చలి చంపేస్తోంది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ కానున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. ముఖ్యంగా చలి తీవ్రత ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పలు జిల్లాల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఇక్కడ కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు తీవ్ర చలిగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తూ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏదైతే అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 8.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 9.7 కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రంలోనే నమోదైనట్లు కూడా ఏదైతే వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలిగాలులు వీస్తుండడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెదక్ 11 డిగ్రీలు, అదేవిధంగా కూడా హన్మకొండలో 12, పటాన్ చెరువులో 12.6 డిగ్రీలుగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుగా కూడా నిజామాబాద్ లో కూడా 14.8, అదేవిధంగా దుండిగల్లో 15.8 డిగ్రీలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయితేనే ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే చలి ప్రభావాన్ని కూడా ఇటు స్టూడెంట్స్ ఏదైతే విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారో చలిలో స్నానం చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా చలి మంచు ఏదైతే రాత్రిపూట మంచు కురుస్తుండడంతో పాటు ఉదయం పూట కూడా రహదారులన్నీ కూడా పొగ మంచుతో నిండిపోవడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదయం 9 దాటితే గానీ ఏదైతే కొంచెం ఏదైతే పొగ మంచు తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు కావచ్చు, వాతావరణ ఏదైతే డాక్టర్స్ కూడా పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్ని దుస్తులు ధరించాలి. అత్యవసరం ఏదైతే తప్పనిసరి అయితేనే కూడా ఇళ్ళ నుంచి బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. మరో 3 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 5 నుంచి 7 గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కూడా ఇటు ప్రభుత్వం అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్ని దుస్తులు ధరించి వేడి ప్రాంతంలో ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరో 4 రోజుల పాటు కూడా ఏదైతే అత్యల్ప ఉష్ణోగ్రతలు అది రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కానున్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా ఇటు అధికారులు, వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. అనిల్, రైట్ అరుణ్, థ్యాంక్ యూ.
ఇండిగో సంక్షోభం కొలికి వస్తుంది. 5-6 రోజులుగా వందలాది విమానాలను రద్దు చేసిన సంస్థ మెల్లిగా గాడిన పడుతుంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల టికెట్ల సొమ్ము రిఫండ్లపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా ఈ చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఇక ప్రతిరోజు 2300 ఫ్లైట్లను నడిపే ఇండిగో నిన్న 1650 ఫ్లైట్లను నడిపింది. 650 విమానాలను రద్దు చేసింది. ఈ నెల 10 కల్లా పూర్తి స్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తెస్తామని కూడా తెలిపింది. పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కూడా చెప్పుకొచ్చింది. ఇక దశల వారీగా పరిస్థితులను చక్కదిద్దుకుంటూ తాము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కూడా తెలిపారు. రైట్, ఇక ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్ల రిఫండ్ను ఇండిగో చెల్లించినట్టు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే 3000 లగేజ్ బ్యాగులను ప్రయాణికులకు తిరిగి అందజేసినట్లు కూడా తెలిపింది. రద్దయిన ఆలస్యమైన విమానాలకు సంబంధించి శనివారం వరకు 610 కోట్ల రిఫండ్ను ప్యాసింజర్లకు ఇండిగో చెల్లించింది. 3000 లగేజ్ బ్యాగులను తిరిగి అప్పగించింది. ఇక రీషెడ్యూలింగ్ ఫ్లైట్లకు సంబంధించి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. రిఫండ్ రీబుకింగ్ కోసం ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చూడొచ్చు ఇండిగో సంస్థ రద్దు చేసిన ఫ్లైట్లు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒక కొలిక్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? మొత్తానికి సంక్షోభం సృష్టించిన ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ మాత్రం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా రీఫండ్ కూడా మనీ తిరిగి ఇచ్చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే దాదాపు 610 కోట్ల రూపాయల మనీని కూడా ఎవరికి వారి టికెట్లు బుక్ చేసుకున్నారో వారి అకౌంట్లకు నేరుగా పంపిణీ చేశారు. దాంతో కాకుండా ఇంకా లగేజ్లకు సంబంధించిన విషయంలో కూడా చాలా మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఇప్పటికే సంక్షోభం సృష్టించిన ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లైట్స్ కు సంబంధించి అన్ని కూడా అందుబాటులో చేయడానికి కూడా ఇండిగో సంస్థ పూర్తిగా దీనికి సంబంధించి కూడా సమస్య క్లియర్ చేస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము రీషెడ్యూలింగ్ సంబంధించి కావచ్చు, ఫ్లైట్ ఎవరైతే క్యాన్సిల్ అయ్యో వారికి రీషెడ్యూలింగ్ మాత్రము ఏర్పాటు చేయడం లేదు. కేవలం ఇప్పుడు ఫ్రెష్ గా యొక్క ఫ్లైట్ కి సంబంధించి టికెట్ బుక్ చేసుకోవాలనేది మాత్రం ప్రధానంగా ఇండిగోకి సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఒక్కొక్క ఫ్లైట్ కి సంబంధించిన విషయంలో పూర్తిగా కుర్తు కూడా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఈసారి నుంచి మాత్రం అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఏదైతే ఫ్లైట్ ఉంటుందో దానికి మాత్రమే టికెట్ బుక్ ఆన్లైన్ లో పెడుతున్నారు. మిగతా ఏదైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయినా వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఒక ఆన్లైన్ లో టికెట్ సంబంధించి కూడా పెట్టడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక్కొక్క ఫ్లైట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే కేంద్రం కూడా సీరియస్ అయిన విషయం కూడా చూస్తున్నాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి చాలా మంది ప్రయాణికులు కష్టాలు పడ్డారు కాబట్టి అలాంటి యొక్క ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకునేందుకు కూడా ఇండిగోకి సంబంధించిన సిబ్బంది కూడా పూర్తిగా చాలా అలర్ట్ గా ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి మరి ఒక 2-3 రోజుల్లో చూస్తే మాత్రం ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ యథావిధిగా తిరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ విజయోత్సవ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వడం కుదరదని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దాదాపు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. మిగిలి ఉన్న 2 హామీలలో మహిళలకు నెలకు 2000 పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇంకా ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే అమలు ఇస్తామన్నారు. కానీ ప్రతి మహిళకు కాదు, ఇంటికో మహిళకు మాత్రమే ఇస్తామని విహెచ్ స్పష్టం చేశారు. 2500 అడుగుతున్నారా లేదా అంటే నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత 2500 ఇచ్చే కార్యక్రమం
ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు అందరికీ ఇవ్వడానికి అవకాశం లేదక్క. ఇప్పుడే చెప్తున్నా, ఇంటికి ఒక్కరికి ఇస్తాం. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది అంటే 5 ఆడబిడ్డలు, ఒక మగపిల్లాడు అంటున్నారు. మీ సంఖ్య పెరిగింది, 5 కేడిస్తాం. కనుక ఒక్కరికైతే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భవన్ రోజు చెప్పా. మహిళలు అడుగుతున్నారు, ఇంటికైతే ఇవ్వాలి ఒక్కొక్కరికి, మహిళకు 2500. ఇక పోతే తుల బంగారం సంగతి ఇక ఏడికెళ్ళి తేవాలక్క. 1,15,000 బంగారం ఏడికెళ్ళి ఇస్తామక్క. ఇయ్యలేము, ఉన్నమాట చెప్తున్నా. బంగారం పెరిగిపోయింది. 1,00,000 మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏది 400కు 500కు తులం దొరికేది. ఇప్పుడు 1,20,000 30,000 అయినాక ఇయ్యలేము. కానీ 2,500 అయితే ఇస్తాం. అదేవిధంగా ఉద్యోగాలు, అదేవిధంగా పెన్షన్లు, వైట్ కార్డు. రైట్, ఇక విహెచ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు పాలనలో దాదాపు అమలు చేశాము. మిగిలి ఉన్న 1-2 హామీలు ఏవైతే ఉన్నాయో, సో అందులో ఒకటి మహిళలకు నెలకి 2,000 ఇస్తామని చెప్పి ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి మహిళకు 2,000 కాదు, ప్రతి ఇంటికి 2,000 ఇస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు తాజాగా ఇటీవల ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం అని చెప్పి కూడా కుండబద్దలు కొట్టడంతో తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసలు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తుందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.